ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేసుకోండి. ఎన్టీఆర్ జిల్లా కొత్తసారి మండలం మంగళూరు గ్రామం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో దోపిడీ జరిగిందని, దోపిడీ అంటే ఎస్సీలు భూములు ఇచ్చి ఎస్సీ దగ్గరే కొనుక్కొని డబ్బులు కూడా ప్రభుత్వం ప్రజలు లేకుండా గ్రామ పార్టీ అధ్యక్షుల ఖాతాలో వేసుకొని పేదలను మోసం చేశారు. ఇళ్ల స్థలాల కాడ నుంచి సంక్షేమాల అమ్మఒళ్ళ కాడ నుంచి, రంగుల కాడ నుంచి, పిల్లల చదువు కాడ నుంచి అన్ని విధాల ఫెయిల్యూర్ అయిపోయారు. రోడ్లు కూడా వీటిలో కూడా ఫెయిల్యూర్ అయ్యారు. గత ప్రభుత్వంలో సంక్షేమం విస్మరించి మరి ఎన్నో రకాల పోలీస్ కేసులు, ఇబ్బందులు, దాడులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మరి ఎన్నో రకాల ఇబ్బందులను గురి చేసినటువంటి మరి ప్రజలు తిరుగుబాటు ఈ రోజున మే 13వ తారీఖు నాడు ఓటు ద్వారాగా తగిన బుద్ధి చెప్తున్నారు. రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో సూపర్ 6 పేరు మీద ఆ ప్రజల్లో అందరూ చైతన్యమై 6 గ్యారంటీలకి ఆకర్షితులయ్యి ప్రజలందరికీ చేరువైంది. 6 గ్యారంటీల్లో ముందుగా ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు, చదువుకునే ప్రతి పిల్లలకి అమ్మ వాళ్ళకి ఆడపిల్లకి 15,000 కానీ మగపిల్లగాడికి 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాదు రైతులకి మరి 20,000 రూపాయలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు, మరి సిలిండర్ 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి బస్సు సౌకర్యం ఆడబిడ్డలకి బస్సు సౌకర్యం కూడా జరుగుతుంది. ఇలా 6 గ్యారెంటీల్లో ప్రజలందరూ చైతన్యమయ్యి ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడానికి మరి రెడీగా రేపు 11వ తారీఖు నాడు ఇది అవుతున్నారు. మరి మేనిఫెస్టోలో కూడా ఎంతో మందికి మరి కుళాయి ద్వారాగా ప్రతి ఇంటికి కుళాయి ద్వారాగా ఇవ్వడం జరుగుతుంది. పేదల్ని ఇంకా సంపన్నులు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మరి సంపద సృష్టించి మరి అప్పులు తగ్గించి సంపద సృష్టించడానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో మరి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. మరి ఇప్పటి వరకు మరి ఒక్క ఇండస్ట్రీ కానీ తీసుకురాని జగన్ ప్రభుత్వం మరి యువత మరి పేదలు మరి మొత్తం ద్వేషించే ఇంటికి వచ్చారు. 2019లో ఒకసారి చెప్పి మరి మోసం చేసి ప్రజలందరినీ నమ్మించి మరి వాళ్ళందరికీ ఆర్థికమైన వనరుల్లో బలపెట్టిండు. అలాంటి ప్రభుత్వానికి ఈరోజు నమ్మే పరిస్థితి లేదు. రేపు రాబోయేది పేద ప్రజలు మరి సంపన్నులు చేయడానికి తన వంతుగా తను 40 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని త్యాగం చేసి ప్రజల కోసం ఎంతో మేధస్సును ఉపయోగించి రేపు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలు కానీ, ఉద్యోగాల్లో కానీ, మరి రేపు ఫ్యాక్టరీలే కానీ, రేపు పోలవరంలో కానీ మరి ప్రతి ఒక్కటి మరి మన జగన్పేట కాన్స్టిట్యూన్సీకి ముత్యాల నుంచి ఎత్తిపోతల పథకం, గండ్రాయి దగ్గర ఎత్తిపోతల పథకం, నీళ్లు వరకు మంచినీళ్ళకి కానీ మరి జగన్పేటకి ఆల్రెడీ కృష్ణా జిల్లాలో నీళ్లు కూడా శ్రీరామ్ తాతయ్య గారు ఇవ్వడం జరిగింది. రేపు జరిగే 13వ తారీఖు నాడు ఎన్నికల్లో మరి ఎంపీగా మరి కేశిని శివనాథ్ గారికి సైకిల్ గుర్తుపై వేసి అక్కడ మెజార్టీ గెలిపిస్తారు. రేపు ఆయనకి 1,00,000 మెజార్టీ రావడం మరి ప్రజలందరూ సిద్ధంగా గెలిపించడం కోసం మరి రేపు జగ్గపేట కాన్స్టిట్యూన్సీలో శ్రీరామ్ తాతయ్య గారు మరి గెలవడం కూడా మరి 15,000 మెజార్టీ పైబడి వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రజలందరూ తిరుగుబాటు మొదలయ్యి ప్రజలకి ఏమీ చేయలేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని, శ్రీరామ్ తాతయ్య గారిని గెలిపించుకుంటేనే మనకి అభివృద్ధి, సంక్షేమం ముందుకు నడుస్తుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలందరికీ సుఖమైన జీవనం, సంతోషమైన వాతావరణం మరి ప్రజలకి అన్ని విధాల మరి అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే దిక్సూచిగా కనబడుతున్నారు. ఆయన మార్గంలో మనందరం రేపు 11వ తారీఖు నాడు ఓటు వేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదో సంక్షేమం అంటున్నారు. ఆ రోజున అసలు సంక్షేమం అంటే ఏంటో సృష్టించిన నందమూరి తారక రామారావు కిలో 2 రూపాయల బియ్యం కానీ, పేదవాడికి పక్కా గృహం కానీ, పేదవాడికి పెన్షన్ కూడా ఆ రోజు కాలాన్ని బట్టి ఆ రోజు అట్లా ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత మరి స్కాలర్షిప్లు ఇప్పుడు ఏదో అమ్మఒడి అంటున్నారు. అది గతం నుంచి కూడా ప్రతి ఇంటికి 3 ఉన్నా 2 ఉన్నా స్కాలర్షిప్ రూపేణ మనం చదువుకునే స్కూళ్ళకి వెళ్ళేది.
ఇప్పుడు ఏదో అమ్మఒడని తల్లి అకౌంట్లో వేసిండు, నాన్న అకౌంట్లో వేసిండు, నాన్న ఇచ్చిండు, ఇవన్నీ గొప్పగా చెప్పుకోవడం తప్ప అసలు సంక్షేమాన్ని తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. తర్వాత మనకి విజయనరీ లీడర్ వచ్చిన మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మరి సాఫ్ట్వేర్ కానీ ఇంకేదైనా హైటెక్ సిటీ ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారని దీపం పథకం చేసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు. అదే ఈ రోజున మళ్ళీ ఉచితంగా 3 గ్యాస్ బండ్లు ఇస్తారన్నది కూడా విజనరీ లీడర్. ఎలా ఇస్తారు అని అంటే ఆయనకి ఆ సామర్థ్యం, దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు, అభివృద్ధి ఎలా చేయాలో నిరూపించినటువంటి నాయకుడు అతను. ఈయనకేమీ తెలియదు. ఉండవల్లి తాడేపల్లి నుంచి బయటకు వచ్చేవాడు కాదు. బట్టలు ఉన్నదాన్ని బట్టలు అది కూడా ఏ విధంగా అంటే పక్క రాష్ట్రాల కంటే మనకు డీజిల్ 2.5 చేసిండు. ఇంకో దాంట్లో మరి వాస్తవానికి కొంతమంది తెలియని పురుగు మందుల్లో కూడా అక్కడ తెలంగాణకి మన మందుల్లో కూడా తేడా ఉంది. అలాంటి ట్యాక్స్ ఉన్న దాంట్లోనే పోయి కొత్తగా సృష్టించడం చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు నిరుద్యోగులకి ఆటోలు తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. డిగ్రీ చదువుకున్న వాళ్ళు కానీ 10th చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి లోను రూపాయలు ఇచ్చి కార్పొరేషన్ పెట్టి ఆటోలు తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా మనకి ఏం కావాలో మన సొసైటీకి బతకాలనే చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఏదో నేను చేతిలోకి అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా అని ఉచిత సలహాలు చెప్పడం తప్ప మనం సొసైటీగా ఒకటి దగ్గర చేయి ఆపకుండా బతకాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్దేశం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరి మనకి అంతకుముందు మన రాష్ట్రం విడిపోయినా కూడా 33,000 ఎకరాలు సామర్థ్యం రైతులను ఒప్పించి ఇక్కడ ఎక్కడ దేశంలో ఎక్కడ జరగనటువంటి దాన్ని తీసుకొచ్చి రైతులను ఒప్పించి 33,000 ఎకరాలు తీసుకొచ్చిన సామర్థ్యం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వేం చేసావు? వచ్చి రాగానే నా ప్రజావేదిక కూర్చును మరి అక్కడ రైతులు అలవలెచ్చిన రైతాంగాన్ని ఆ విధంగా నువ్వు ఇబ్బంది పెట్టావు. ఆయన బస్సులో ఉండి చక్కగా పరిపాలన నడుపుకుంటూ 2 సంవత్సరాలు సెక్రటరీ కానీ అసెంబ్లీ కానీ కట్టాడు. నువ్వు ఏం కట్టావు? ఈ రాష్ట్రంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి అనేది నువ్వు బయటకు వచ్చి చెప్పు. ఈ బటన్ ఉన్నప్పుడు తప్ప నేను ఈ రాష్ట్రంలో గుండెకాయ లాంటి పరిశ్రమ చేసుకొచ్చాను ఏదన్నా ఉన్నదంటే అటువంటిది ఏం లేదు. మరి ప్రజలు కూడా ఆలోచించుకొని ఈ విధంగా మరి ఎవరు నాయకుడు ఇవాళ మా నాయకుడు 5 సభలు కాదు 3 సభలైనా 47 డిగ్రీల్లో కూడా దమ్మన్న నాయకుడిలాగా నిలబడి ప్రసంగం చేస్తున్నాం. ఏసీ బస్సుల్లో తిరిగి గురువారం సెలవు ఆ విధంగా తీసుకునే మనిషి కాదు. రేపు అధికారం వచ్చిన తర్వాత కూడా దేశ విదేశాలు తిరిగి ఎక్కడ ఎవరిని పట్టుకోవాలా, ఎక్కడ ఏం చేయాలా అతను ఆయన స్వతహాగా వచ్చిన వాళ్ళకి విందులు ఏర్పాటు చేసి స్వతహాగా వడ్డించిన రోజులు కూడా ఉన్నాయి. అదంతా మన అందరికీ తెలిసి రాష్ట్ర ప్రజలకు తెలుసు. దిగువకు పోయే మనిషి కాదు ఆయన. మరి విజయవాడ ఒక పరిశ్రమ విజయవాడ నా కోసం కలవడానికి ఒక పోయిన గత 5 సంవత్సరాల్లో అమ్మవారి విమానాశ్రయానికి స్వయం ఆయన తీసుకుని వెళ్ళి ఈ రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉందండి మీరు ఏదో ఒకటి చేయాలి అని అంటేనే ఆయన ఒక కంపెనీ ఇంత తాపాత్రం ఉన్న నాయకుడిని నేను ఎక్కడ చూడలేదని ఒక పరిశ్రమ మన రాష్ట్రానికి ఈరోజు కూడా జరిగింది. ఇటువంటి కూడా ప్రజలు ఆలోచించుకొని సమర్థం ఉన్న నాయకుడు ఎవరు మనం ఆశపడి ఏదో అదిస్తాం ఇది ఇస్తాం అనే వాటికి ఇప్పుడు ఆ మద్యంలో కూడా ఏం మద్యం దాయిత కడుపులో మనం అంటున్నారు. మరి అసలు మద్య నిషేధం చేస్తాం ఈసారి మద్య నిషేధం చేస్తేనే ఓటుకు వస్తానన్నారు. మరి అవన్నీ ఎటుపోయినో ఈ ప్రజలు తెలుసుకోవాలి. అందుకని ఆలోచించి విజ్ఞులుగా మీరు వాళ్ళు ఇస్తున్నారు ఓటుకు 2,000 ఇస్తున్నారు 1,000 ఇస్తున్నారు అని దయచేసి మీరు ఎవరు కూడా అటువంటి చేయకుండా ఈ రాష్ట్రం ఆగమైపోద్ది. మీరు ఒకసారి ఆలోచించి మీ పిల్లల భవిష్యత్తు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఆయనకు అవసరం లేదు. ఈ ఎండలో ఈ పార్టీ కోసం ప్రజల కోసం తిరగాల్సిన అవసరం లేదు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు. ఆయన చేయని పదవి లేదు. ఆయనకి ఇంట్లో కూర్చున్న 5 మనవాడిని ఆడించకుండా కానీ ఈ ప్రజలు ఈ పిల్లలు ఏమవుతారనే ఉద్దేశంతో ఆయన ఈ విధమైన ఆర్భాటంగా చేసుకుంటూ పోతున్నాం. ఆయన కష్టాన్ని ప్రయించి 160 సీట్లు ఇచ్చి మా అందరికి సంతోషం చేయాలని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ సెలవు తీసుకోండి. అది కూడా చెప్తారా మంగళూరుకి చేసింది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే హై స్కూల్ కానివ్వండి, పాలకేంద్రం కానివ్వండి, సొసైటీ కానివ్వండి, అది ఒక తరం. రఘురామ్ గారి టైంలో వాటర్ ట్యాంక్ ఇచ్చి గ్రామంలో అక్కడక్కడ క్యాంపులు పెట్టింది. అది తర్వాత తాతయ్య గారి టైంలో మేము దగ్గర 1,20 లక్షల దాకా రోడ్లు వేయించాం. సిసి రోడ్లు మరి మంగళూరు గ్రామానికి సబ్ స్టేషన్ తీసుకొచ్చాం. అంగన్వాడీ కేంద్రాలు తీసుకొచ్చాం. మేము ఏది అడిగితే అది ఆ రోజున 150-200 పింఛన్లు ఉన్నదాన్ని 550 పింఛన్లు చేసాం. మరి ఆ రోజున 200 ఉన్న పింఛన్లు 1,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు.
మళ్ళీ తర్వాత 2000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. నువ్వు 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలకు 500 ఇచ్చినారు. ఇవాళ తమ్మున్న నాయకుడిగా చెప్తుండో ఏప్రిల్ నుంచే నేను 4000 ఇస్తాను, నేను గెలిచిన 4వ తారీఖు జూలైలో మీకు 7000, ఈ 3000 కలిపి 4000తో 7000 కల్పిస్తానంటున్నారు. అది ఎక్కడ తెచ్చిస్తారో అని కొంచెంమంది క్వశ్చన్ చేస్తున్నారు. అది ఆయన సామర్థ్యం ఉంది, ఎక్కడ తేవాలి, ఎక్కడ తల వంచాలి అనేది ఆయన తెలుసు. రీసెంట్ గా మంగళూరు వచ్చి మీటింగ్ పెట్టారు. ఓపెనింగ్ అప్పుడు ఎలా స్థలాలను వేయించా, ఈ గవర్నమెంట్ లో వేయించా, గత గవర్నమెంట్ లో ఓన్లీ ల్యాండ్ సెర్చింగ్ చేసి ఈలా పోయారని బాగా కూడా విమర్శించారు. దానిపై మీరు సమాధానం చెప్పండి. ఆగింది అది ఆ రోజున మేము కూడా 110 పట్టాలు 2 సెంట్లు లెక్క ఇచ్చాం. విజయవాడ తీసుకెళ్లి పట్టాలు కూడా ఇచ్చాం వాళ్ళని. తర్వాత గవర్నమెంట్ పోవటం వల్ల వాళ్ళ పట్టాలు కొంతమంది క్యాన్సిల్ చేశారు, కొన్ని మినిస్టర్ పేర్లు ఉన్నాయి, కొత్తగా యాడ్ చేసి సెంటున్నర చేసి కొత్తగా యాడ్ చేశారు, సెంటున్నరే చేశారు. అది అంతే తప్ప గవర్నమెంట్ వస్తే ఈసారి మేము 2 సెంట్లతో ఎక్కడో ఊరు మన ఊరు కాదు, ఊరిలో కాదు, మన ఊరు పక్కలోనే ఒక 10 లక్షలు ఎక్కువైనా గవర్నమెంట్ మనుగోలు గ్రామానికి ఎక్కువగా నీటి కొరత ఉంది. అంటే ఇంటింటి కొలాయని మేనిఫెస్టోలో గత సర్పంచ్ పెట్టారు. అది కనుక నెరవేరుస్తారా? మేము తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మన లెఫ్ట్ కెనాల్కి ముత్యాల ఇరిగేషన్ ప్రపోజల్ పెట్టుకున్నారు ఆ రోజున. దాని నుంచి ఈ నియోజకవర్గం మొత్తానికి కూడా ఇంటింటికి పంపు చేయాలనేది మాకు మేనిఫెస్టోలో ఉన్నది. తప్పకుండా ఇంటింటికి మేము నీళ్లు సప్లై చేయడానికి తాతయ్య గారు అది ఎన్నికల వాగ్దానంలో ఉంది. తప్పకుండా చేస్తాం మేము. తెలంగాణ వచ్చారు, మాకు ఇంటింటికి పొద్దున్న లేవతలకి 4 గంటల చెప్తాను. నేను అడుగుతున్నా, 4 గంటలకల్లా మాకు పెన్షన్ వస్తుంది. ఒక 2 నెలలు బట్టి, అంటే పోయిన నెల ఈ నెల మాకు పెన్షన్ ఇంటికి ఇవ్వట్లేదు. మరి తాతయ్య గారు వస్తే పెన్షన్ ఇంటికి పంపిస్తారా, బ్యాంకులో వేస్తారా, లేకపోతే ఇంటికి పంపిస్తారా, లేకపోతే పోయిన అప్పట్లాగా తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే ఒక చోట తెచ్చిపెట్టి ఇచ్చారు, అట్లా ఇస్తారా? అది చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే ఉన్నారు. వాళ్ళు ఏదో 5,000 రూపాయలు శాలరీ ఇచ్చి చెప్పడం కాదు, నేను 10,000 ఇస్తాను వాలంటీర్లకి, ఇంకా ఎక్కువ వాళ్ళు 20,000 రూపాయలు సంపాదించుకునే విధానం కూడా చూపిస్తానని ఆయన చెప్తున్నాడు. ఆ విధంగా మేము కూడా 1 తారీఖు కల్లా 1 తారీఖు రోజునే ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు మా పార్టీ మేనిఫెస్టోలో కూడా ఉంది. ఈ పక్క వాళ్ళు ఏమంటే అది ఒక ప్రచారం చేస్తున్నారు. 4,000 మేము ఒకేసారి ఇస్తున్నానని మా బాబు గారు చెప్తా ఉన్నారు. అదే పదంగా ఇంటికి తీసుకొచ్చి కార్యకర్తలకి మాకు ఇచ్చుకున్నారు. ఒకవేళ మీ గవర్నమెంట్ ఆమె అయితే మీరు సమానంగా న్యాయం చేస్తారు. అంటే సమన్యాయం చేస్తారా? వైసీపీ లేదు, టీడీపీ లేదు, ఎవరు లేదు, అందరికీ సమన్యాయం చేస్తారా? ఎప్పుడైనా సమన్యాయమే ఉన్నది. కానీ ఇచ్చిన వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకే ఇచ్చారు అని అంటారు. అందరికీ పథకాలు అనేది ఒకేసారి ఒక రోజులో వచ్చేది కాదు, ఒక నెలలో వచ్చేది కాదు. ఒక్కొక్కసారి పొరపాటున ఆగొచ్చు. ఒక్కోసారి మేము మా ముఖ్య కార్యకర్తకి లేకుండా జరిగిన రోజులు ఉన్నాయి. అటువంటి వాడికి కాకుండా ఏరియా వాళ్ళకైతే అదేంటి మన పార్టీ అధికారంలో ఉండి మనకి రాలేదు, అవతల వాడికి వచ్చింది పింఛను, మనకి ఎందుకు రాలేదు అనేది కూడా జరిగింది. అది వాళ్ళ విధానం అట్లా ఉంటుంది. పార్టీ ప్రభుత్వ విధానంలో ఒక్కోసారి పొరపాటుగా అలా జరుగుతున్నాం. సమన్యాయమే. నేను ఎవరిని పార్టీలు అది కాదు ఇది కాదు అనేటటువంటి విధానం మాకు. అన్ని జనభూమి కమిటీలు పెట్టే అవకాశం ఏమన్నా? మరి అది మీకు తెలిసిన సర్పంచ్ స్వయంగా చెప్పారా అనేది మీ దృష్టికి నిజంగా నిజంగా అంటే మీకు తెలిసిన చెప్పారు. అసలు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ పంచాయతీ నిధులు ఇస్తారు. మళ్ళీ నాకు గ్రామాల గౌరవం ఇప్పుడు మేము సర్పంచ్ కొన్నా కూడా ఒక నామమాత్రం బొమ్మలు లేకుండా మేము ఏం చేయలేక ఈ గ్రామాలన్నీ వాళ్ళు చాలామంది
ఈ రోజు ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఒంగోలు గ్రామానికి వస్తున్నారు. ఈ రోజు ప్రచారాన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి? ఆల్రెడీ చాలా కుటుంబాలు వచ్చింది, వ్యతిరేకత వచ్చిందని తెలిసింది మా గత ప్రభుత్వం మీద. ఈ రోజు ప్రచారాన్ని ఎలా విజయవంతం చేయబోతున్నారు? ఈ రోజు ప్రచారంలో మహిళలు, యువకులు, వృద్ధులందరూ మొత్తానికి ఒంగోలు గ్రామానికి కొద్దిగా నీరు కొరత అవుతుంది, సమస్య ఏదో కొద్దిగా మీరు చేయాలి. మెయిన్ కాన్సెప్ట్ పెట్టారు లోకేష్ గారు ఎలక్షన్ గవర్నమెంట్ దాన్ని వాళ్ళు మోడీ గారు కూడా నన్ను విజయవాడ వచ్చినప్పుడు ఏమన్నారంటే కేంద్ర ఈ గవర్నమెంట్ పట్టించుకోవాలి, నేను నీరు మరి ఇద్దరు కలిసే ఉన్నారు కాబట్టి ఆ సమస్య అనేది ఈ గవర్నమెంట్ ఫామ్ అయితే ఖచ్చితంగా మన గ్రామంలో మెయిన్ వాటర్ సమస్య ఉంది. దాన్ని మధ్య